1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం మొదలైంది. గ్రామ గ్రామం, ఊరు ఊరు తిరిగి వేలాది మంది కార్యకర్తలు మాదిగ అనుబంధ కులాల ప్రజల్ని చైతన్యవంతం చేసి కూడగట్టి రోడ్లెక్కించి ఊరేగింపులు, బహిరంగ సభలు, ధర్నాలు అనేక రూపాలలో, వినూత్నమైనటువంటి రూపాలలో ఉద్యమాలు నిర్వహించారు. దేనికోసమనంటే మాదిగ జనాభా చాలా పెద్దది. ఈ సమాజంలో కుల వ్యవస్థలో అట్టడుగు సమాజంగా ఉన్నది. వారికి మనుషులుగా గుర్తింపు లేదు. అత్యాచారాలు, అంటరానితనము, పేదరికము, నిరక్షరాస్యత, అట్లాగే మాతంగి, బసవి, జోగిని వ్యవస్థ, బాలకార్మిక వ్యవస్థ, వెట్టిచాకిరీ వ్యవస్థ, వీటన్నిటి కోరల్లో చిక్కి మాదిగలు కూడా మనుషులేనా అన్నట్టుగా సభ్య సమాజం మాదిగల పట్ల కుల వివక్షను చూపెడుతూ వచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఒక మానవీయమైనటువంటి ఆత్మగౌరవ పోరాటాన్ని మాదిగ దండోర ఉద్యమం ద్వారా చేశారు. అంతేకాకుండా వర్గీకరణ, ఎస్సీ రిజర్వేషన్లను హేతుబద్ధంగా వర్గీకరించాలి. మాదిగల వాటా మాదిగలకి రావటం లేదు. మాదిగల కంటే వెనకబడ్డటువంటి డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి, రెల్లి, తోటి, గొడగలి, గొడారి, పాకి, పంచమ మొదలగు కులాల వారు విద్యా ఉద్యోగ రంగాలలో వారికి కూడా అసలు మాదిగల కంటే వెనకబడిపోయి ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల ఉమ్మడి అవకాశాలన్నీ కూడా మాల కులస్తులు, మాల అనుబంధ కులాల వారే డిస్ప్రపోర్షనేట్గా వారి జనాభా దామాషా కంటే కూడా ఎక్కువ ప్రాతినిధ్యాన్ని వాళ్ళు అవకాశాలు తీసుకున్నారు అనేటువంటిది అర్థమైనాక పెద్ద ఎత్తున ఉద్యమం చేశాము. ఈ ఉద్యమం ఫలితంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 1997 జూన్ 6వ తేదీ 7వ తేదీ వర్గీకరణ కోసం 2 జీవోల్ని విడుదల చేశారు. ఈ జారీ చేసిన 2 జీవోలు అమలులో ఉండంగా వర్గీకరణ వ్యతిరేకులు ఈ జీవోలని అప్పటి హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. రాష్ట్ర హైకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు రాష్ట్ర హైకోర్టు ఏం చెప్పిందంటే, ఆర్టికల్ 338 ఎస్సీలకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన విధానపరమైన అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు జాతీయ ఎస్సీ కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది అని చెప్పి కన్సల్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఆర్టికల్ 338 చెప్తా ఉంది. సో ఆర్టికల్ 338 ఉల్లంఘించింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి పేరుతో ఆనాడు రాష్ట్ర హైకోర్టు 1997 జూన్ 6, 7 తేదీన జారీ చేసినటువంటి వర్గీకరణ జీవోల్ని కొట్టివేసింది. కొట్టివేసిన తర్వాత మళ్ళీ ఉద్యమం నడుస్తూ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వర్గీకరణ కోసంగాను, వర్గీకరణను పరీక్షించడం కోసంగాను స్పెషల్ లీవ్ పిటిషన్ని వేసింది ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. అయితే పెద్ద ఎత్తున వేలాది మంది కార్యకర్తలతో ఒక సమిష్టిగా ఆనాడు జరిగినటువంటి ఉద్యమము ఏదైతే ఉండిందో ఆ ఉద్యమం కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ ఉద్యమంలో పెద్ద ఎత్తున కుట్రలు జరిగినాయి. ఆ కుట్రలు ఏమిటి అని చెప్పానంటే, ఈ ఉద్యమాన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి మనువాద ప్రభుత్వాలు అట్లాగే మనువాద పార్టీలు నిర్ణయించుకున్నాయి. మనువాద వ్యవస్థలు నిర్ణయించుకున్నాయి. మాదిగ ఉద్యమము రాజ్యాధికారం దిశగా వెళ్ళొద్దు, అట్లాగే ఇది తమ వ్యవస్థలకు వ్యతిరేకంగా వెళ్ళొద్దు, దీన్ని ఎట్లయినా సరే నియంత్రించాలి అని చెప్పనంటే ఏం చేయాలి అని చెప్పనన్నప్పుడు ఒక్క వ్యక్తిని మాత్రమే నాయకుడిగా చూపెట్టి, వాస్తవానికి మాదిగ కులంలో ఎంతోమంది మేధావులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వక్తలు ఉన్నారు, అట్లాగే విద్యావంతులు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, అలాగే కార్యకర్తలు ఉన్నారు, ప్రజల్ని కూడగట్టేటువంటి వారు ఉన్నారు, అట్లాగే గాయకులు ఉన్నారు, కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, గేయ కవులు ఉన్నారు, అట్లాగే ఎంతో మంచి అడ్వకేట్స్ ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు. వారందరినీ సమీకరించి వాళ్ళ యొక్క ఆలోచనల్ని తీసుకొని ఈ ఉద్యమాన్ని నడిపించాల్సినటువంటి అవసరం ఉండింది. కానీ చాలా పెద్ద ఎత్తున ఎదుగుతున్నటువంటి నాయకత్వాన్ని మొత్తం కూడా డార్క్లో పెట్టేసి మనువాద మీడియా అనేటువంటిది ఒకే ఒక వ్యక్తిని పైకి లేపినటువంటి పరిస్థితి మనం ఉద్యమంలో చూసాము. వాస్తవానికి
1996 మార్చి 2వ తేదీ వరకు ఇద్దరు నాయకులు, జోడెద్దులు, 2 భుజాలు, 2 కళ్ళు, 2 చక్రాలు, మాదిగ దండోర ఉద్యమానికి, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అనేటువంటి పరిస్థితి 1996 మార్చి 2వ తేదీ వరకు కూడా ఉండింది. ఆ రోజు హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టినాము. అప్పటి వరకు బాగానే ఉండింది. ఆ తర్వాత మందకృష్ణ ఏకనాయకత్వం నంబర్ 1, నంబర్ 2 నాయకులు అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఏకనాయకత్వం అనేటువంటి దిశగా లోపల కుట్రలు చేసి ఏకనాయకత్వం అని చెప్పి మిగతా వాళ్ళందరినీ కూడా డార్కును పెట్టేసినటువంటి పరిస్థితి ఆనాటి ఉద్యమంలో కొనసాగుతూ వచ్చింది. పెద్ద మేధావులు, విద్యావంతులు, అధికారులు, ప్రజల్ని కూడగట్టగలిగిన వాళ్ళు, ఎంతో సంయమనంతో మెచ్యూరిటీతో ఆలోచించేటువంటి వాళ్ళు, ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా డార్క్లోకి వెనక్కి నెట్టవేయబడ్డారు. ఆ రోజు ఒకే ఒకడిని పైకి లేపేసి ఆ ఒకే ఒక వ్యక్తికి అవకాశాలు కట్టబెడుతూ అతన్ని వివాదాస్పదం చేస్తూ అవసరం లేనప్పుడు కింద ఎత్తివేస్తూ ఆ రకంగా మొత్తం మాదిగ ఉద్యమంలో ఎదుగుతున్నటువంటి వేలాది మంది గొప్ప నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డార్క్ చేసినటువంటి పరిస్థితి మనువాద మీడియా రాజకీయాలకి, మనువాద వ్యవస్థలకి చెల్లింది. అట్లాగే ఇక్కడ ఈ ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను నాయకుడిగా ఏకనాయకత్వం పేరుతో ఎదిగిన వ్యక్తి ఏం చేశాడంటే, సుప్రీంకోర్టులో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వర్గీకరణ పరిరక్షణ కోసం స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిందో 1997లో, ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ని విత్డ్రా చేసుకోమని చెప్పినని ఆనాడు ప్రభుత్వం మీద డిమాండ్ పెట్టి విత్డ్రా చేయించాడు. 1998లో కేంద్రంలో పార్లమెంటుకి బై ఎలక్షన్ వచ్చింది. ఈ బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఆనాటి ప్రభుత్వం మాదిగా ఓటు బ్యాంకు కావాల్సి వచ్చింది. ఎంఆర్పిఎస్ సపోర్ట్ కోరింది. సపోర్ట్ ఇవ్వాలని చెప్పినంటే ముందు స్పెషల్ లీవ్ పిటిషన్ని సుప్రీంకోర్టులో ఉపసంహరించుకోవాలని చెప్పినని డిమాండ్ పెట్టాడు మందకృష్ణ. దానివల్ల ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ని సుప్రీంకోర్టు నుంచి 1997లో ఉపసంహరించుకుంది. ఆనాడు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ కనుక ఉపసంహరించుకోకుండా అది అట్లాగే కొనసాగి ఉండుంటే గత ఏడాది ఆగస్టు 1 నాడు 7 మంది జడ్జీల బృందం సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం ఏదైతే వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందో ఆ తీర్పు 30 ఏళ్లకు ముందే 1998లోనే వచ్చి ఉన్నట్లయితే ఆ విధంగా 10 మందికి పైన వర్గీకరణ ఉద్యమంలో మాదిగా కార్యకర్తలు చనిపోయారు. వాళ్ళందరూ చనిపోయి ఉండకపోవచ్చు, ఈరోజు వాళ్ళంతా బ్రతికే ఉండేవాళ్ళు. అంతేకాకుండా వేలాది మంది కార్యకర్తలు కేసులు పాలై, జైళ్లు పాలై, మొత్తం చాలా ఇప్పటికీ కూడా కేసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. అలాంటి బాధలు తప్పుండేవి. అలాగే వర్గీకరణ గత 30 ఏళ్లలో విద్యా ఉద్యోగ రంగాల వర్గీకరణను కూడా, సంక్షేమ రంగాల వర్గీకరణను కూడా హాయిగా అనుభవిస్తూ మాదిగ అనుబంధ కులాలు, రెల్లి అనుబంధ కులాలు శాంతియుత జీవనం సాగిస్తూ అభివృద్ధికరమైనటువంటి జీవనంతో శాంతియుతంగా వాళ్ళ మనుగడ సాగిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇన్ని రకాల అవకాశాలని గత 30 ఏళ్లుగా లేకుండా చేయడానికి కారణము మందకృష్ణ 1998లో స్పెషల్ లీవ్ పిటిషన్ని ఉపసంహరించుకునేలా చేశాడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. అది చేసుకోకుండా ఉన్నట్లయితే 30 ఏళ్ల క్రితం జరిగినటువంటి వర్గీకరణ అది కంటిన్యూ అయ్యి ఉండేది. ఇప్పటికీ వాటి వర్గీకరణ ఫలాల్ని అనుభవిస్తూ ఉండేటువంటి వాళ్ళు మాదిగ అనుబంధ కులాల ప్రజలు, రెల్లి అనుబంధ కులాల ప్రజలు. ఇటువంటి ఉద్యమము ఉండకపోయేది. కానీ అతని నిర్వాకం వల్ల, ఏకనాయకత్వం ముసుగులో మందకృష్ణ చేసినటువంటి నిర్వాకం వల్ల, అతని సాగతీత వ్యూహాల వల్ల అతని నాయకత్వం అయితే పైకి లెగిసింది. కానీ మాదిగలు కార్యకర్తలు 10 ప్రాణాలు త్యాగం చేశారు. వేలాది మంది జైళ్లు పాలయ్యి, కేసులు పాలయ్యారు. లక్షలాది మంది ప్రజలు ఈరోజు వర్గీకరణ ఫలాలు అనుభవించలేకుండా ఇప్పటికీ కూడా ఎదురుతెన్నులు, ఎదురుచూపులు పరిస్థితిగా కొనసాగుతూ ఉన్నది. ఈ మొత్తం వ్యవస్థకి కారణం, ఈ నష్టపోవడానికి కారణం మాదిగలు, రెల్లి అనుబంధ కులాల లక్షలాది మంది ప్రజలు
విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల రిజర్వేషన్లు నష్టపోవడానికి కారకుడు ఎవడు అని చెప్పనంటే మందకృష్ణ తప్ప ఇంకెవరూ లేరనేటువంటి సంగతిని రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మాదిగ రెల్లి అనుబంధ కులాల ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా అతని యొక్క సాగతీత అంటే ప్రభుత్వము అనుకూలంగా ఉన్నప్పుడు కూడా దాన్ని వెల్కమ్ చేసి సమస్యని పరిష్కరించుకునేటువంటి పద్ధతిని అనుసరించకుండా ప్రభుత్వాల్ని అసహనానికి గురి చేసి హీరోవర్షిప్ స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజల్ని ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో రోడ్ల మీదే ఉంచి అవకాశాలకు దూరంగా ఉంచేటువంటి చతురతని దుర్మార్గాన్ని అతను పాటిస్తూ వచ్చాడు. దానివల్ల అతను ఒక్కడికే అతను చుట్టూతో ఉన్న పిడికడి మందికి లబ్ధి చేకూరింది. కానీ మొత్తం యావత్తు మాదిగ అనుబంధ కులాల ప్రజలు రెల్లి అనుబంధ కులాల ప్రజలు గత 3 దశాబ్దాలకు పైన తీవ్రంగా నష్టపోయినటువంటి సంగతిని రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ ప్రజలు రెల్లి అనుబంధ కులాల ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా. ఎందుకనంటే ఎంతోమంది మెచ్యూర్డ్ నాయకత్వం ఉంది మాదిగలకి. విద్యావంతులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వక్తలు ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు, మంచి సలహాలు చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు, 10 మందిని కూడగట్టగలిగే వాళ్ళు ఉన్నారు, 10 రూపాయలు ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉద్యమం నుంచి వెళ్ళిపోయేలాగా పొమ్మనకుండా పొగబెట్టి వెళ్ళిపోయేలాగా చేసి కొత్త తరం వాళ్ళని ఆవేశం తప్ప ఆలోచన లేకుండా ఉండేటువంటి వాళ్ళని కొత్త తరం వాళ్ళని వెంటబెట్టుకొని డూడు బసవనల్ని గుడ్డెద్దు చేలోగాళ్ళని లేకపోతే తానాంటే తందాననేటువంటి వాళ్ళని వెంటబెట్టుకొని విచక్షణ లేకుండా ఉద్యమం పేరుతో పొలిటికల్ ఈవెంట్ మేనేజర్ అవతారం ఎత్తి పొలిటికల్ ఈవెంట్ మేనేజ్మెంటుగా మారిపోయింది. ఈరోజు మాదిగ ఉద్యమం లేదు. నిజానికి మాదిగ ఉద్యమం అనేటువంటిది ఈరోజు లేదు. కేవలం పొలిటికల్ ఈవెంట్ మేనేజ్మెంటే జరుగుతుంది ఉద్యమం పేరుతో. ఉద్యమకారుడి పేరుతో పొలిటికల్ ఈవెంట్ మేనేజర్ మాత్రమే మేనేజర్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు అతను. కానీ ఈరోజు ఉద్యమ ఆకాంక్ష ఉంది, ఉద్యమం కోరుకుంటున్నారు ప్రజలు, ఉద్యమ ఫలాలు అందాలని వర్గీకరణ అందాలని చెప్పి కోరుకుంటున్నారు. కానీ వీటన్నింటిని కూడా వమ్ము చేసి మాదిగ ప్రజల ఆకాంక్షల్ని వమ్ము చేసి వాళ్ళ కళల్ని వమ్ము చేసి మాదిగ ప్రజల యొక్క ప్రయోజనాలకు వ్యతిరేకంగా సాగతీత అంతులేని కథగా మార్చి వర్గీకరణ ఉద్యమాన్ని ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాల్సినటువంటి వర్గీకరణ ఉద్యమం రాజ్యాంగ ఫలాలు రాజ్యాంగ సంరక్షణలుగా స్వాతంత్రం తర్వాత స్వతంత్ర భారత రాజ్యాంగ సంరక్షణలుగా ఎస్సీలకు ఇచ్చినటువంటి విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరివి వాళ్ళకి వాటా వేసి ఇవ్వండి అని చెప్పి అడగడానికి ఆ ఏర్పాటు చేయించుకోవడానికి ఇంత పెద్ద ఉద్యమం 30 ఏళ్లకు పైన ఉద్యమం కొనసాగాల్సినటువంటి అవసరం లేదు. నా దృష్టిలో ఇన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. 30 ఏళ్ల పాటు 10 మంది చచ్చిపోయారు, వేలాది మంది కార్యకర్తలు నాయకులు కేసుల్లో ఇరుక్కున్నారు, లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేశారు. ఇంత చేయాల్సినటువంటి అవసరం లేకుండే కేవలం ఏకనాయకత్వం పేరుతో ఉన్నటువంటి నాయకుడు వ్యవస్థీకృతమైనటువంటి ఉద్యమంగా సంస్థీకృతమైన ఉద్యమంగా దీన్ని బలపడనీయకుండా తను చెప్పినవాడు నాయకుడు, తను పొమ్మన్నవాడు ఉద్యమకారుడు కాకుండా నాయకుడు కాకుండా పోయేటువంటి ఒక పరిస్థితిని సృష్టించి వ్యక్తి చుట్టూ వ్యవహారంగా మాదిగ హక్కుల దండోర మహోద్యమాన్ని ఎంఆర్పీస్ ఉద్యమాన్ని వ్యక్తి చుట్టూ ఉద్యమంగా మలిచినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ ఉద్యమంలోనే కొనసాగింది, ఇంకెక్కడా కొనసాగలేదు. కాబట్టి అతని యొక్క దుర్మార్గతని మందకృష్ణ యొక్క దుర్మార్గమైనటువంటి సాగతీత స్వభావాన్ని మాదిగ ప్రజల మాదిగ ప్రజల యొక్క ప్రయోజనాలకు వ్యతిరేకంగా అతను నడుస్తున్నటువంటి తీరుని అర్థం చేసుకొని అతను వర్గీకరణకు అనుకూలవాది కాదు, వర్గీకరణకు వ్యతిరేకవాది, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని వాడుకుంటున్నాడు అనేటువంటి సంగతిని ఇప్పటికైనా గ్రహించాలని చెప్పినని ఈ సందర్భంగా మాదిగ ప్రజలను కోరుతూ ఉన్నాను. ఆనాడు స్పెషల్ పిటిషన్ 1998లో మనం సుప్రీంకోర్టులోనే ఉంచి ఉన్నట్లయితే వద్దు దాన్ని విడ్రా చేసుకోమని అనకుండా ఆ రోజు మందకృష్ణ అన్నట్టయితే ఈరోజు 30 ఏళ్ల నుంచి కూడా మనం అనుభవించి ఉండేవాళ్ళమి. గత ఏడాది సుప్రీంకోర్టు 7 మంది రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి వర్గీకరణ అనుకూల తీర్పు 30 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు ఇచ్చిండేది. దానివల్ల
వర్గీకరణ ఫలాలు అనుభవిస్తూ చాలా పీస్ఫుల్గా ఎవరి పనిపాటలు వాళ్ళు చేసుకుంటూ ఉండేటువంటి పరిస్థితి ఉండేది. మొత్తం ఒక్కడి యొక్క నిర్ణయాన్ని, ఏకనాయకత్వం పేరుతో ఒక్కడి యొక్క నిర్ణయంతో మొత్తం తలకిందులైపోయి 3 దశాబ్దాలకు పైన మాదిగలంతా కూడా శ్రమలు పడ్డారు. మాదిగ అనుబంధ కులాల ప్రజలంతా కూడా వర్గీకరణ లేకుండా, హక్కులు లేకుండా, విద్యా ఉద్యోగ హక్కులు లేకుండా శ్రమల పాలయ్యారు, నష్టపోయారు, కేసులు పాలయ్యారు, ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్మార్గం మొత్తానికి కూడా మందకృష్ణే బాధ్యత వహించాలి. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మాదిగ ప్రజానీకానికి, అనుబంధ కులాల ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యేకంగా నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను.